కాకరకాయ ఫ్రై చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా సింపుల్గా ట్రై చేయండి. నేను కాకరకాయల్ని సన్నగా కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ అండ్ పసుపుతో బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయల్ని వేసుకొని బాగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ కాకరకాయ అంతా వేగే వరకు మీడియం సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఒక 10-15 నిమిషాలు పడుతుంది ఇదంతా వేగడానికి. అంతా వేగాక 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసి మరో 2-3 నిమిషాలు ఉప్పు కారం పట్టేలాగా వేయించుకొని పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో మరి కొద్దిగా టీ స్పూన్ ఆయిల్ వేసి అందులో శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. ఇదంతా వేగాక కొద్దిగా పసుపు వేసి ఒకసారి బాగా కలిపేసుకొని వేయించి పక్కన పెట్టుకున్న కాకరకాయల్ని వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే మనకు ఎంతో టేస్టీగా కాకరకాయ ఫ్రై రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.